ఓం శాంతి 1970 ఆగస్టు నెల 6వ తారీఖు. ఈ అవ్యక్త మురళి యొక్క శీర్షిక దృష్టి ద్వారా సృష్టి యొక్క రచన. ఈ దృష్టి ద్వారా అంటే ఆత్మిక దృష్టి. ఈ మురళిని అర్థం చేసుకోవాలి అంటే బాబా కర్తవ్యమైన వినాశనము, స్థాపన, పాలన ఏదైతే ఉందో అదే విశ్వ కళ్యాణకారులైన మన కర్తవ్యం కూడా. సో ఇప్పుడు మన ఆత్మిక దృష్టి ద్వారా సృష్టి రచన చెయ్యాలి అంటున్నారు. ఈ మురళి అర్థం కావాలి అంటే 15th ఏప్రిల్ 1971 ఈ మురళిలో బాబా వినాశనము, స్థాపన, పాలన గురించి చెప్పారు. ఈ కర్తవ్యం అన్నది మన కర్తవ్యం అన్న విషయం అర్థమైనప్పుడు ఈ దృష్టి ద్వారా సృష్టి యొక్క రచన ఏ రకంగా చేయాలన్నది మనకి అవగాహనలోకి వస్తుంది. కాబట్టి ఈ 1971 ఏప్రిల్ నెల 15వ తారీఖు అవ్యక్త మురళిలో నుంచి వినాశనము, స్థాపన, పాలన అన్న ఈ యొక్క పదాల అర్థానికి సంబంధించినంత వరకే మురళి ఇక్కడ వివరిస్తున్నాము. పూర్తి మురళిని రికార్డ్ చేయట్లేదు. పూర్తి మురళి మాత్రము ఈ దృష్టి ద్వారా సృష్టి యొక్క రచన ఏదైతే ఉందో 6th ఆగస్టు 1970 ఆ మురళిని అర్థం చేయించడం కోసం అని చెప్పి ఈ మురళి రెఫరెన్స్ ఇస్తున్నాం ఇక్కడ. సో ఈ 15th ఏప్రిల్ 1971 మురళిలో బాబా ఏమంటారంటే, ప్రతి కర్మ లేదా ఉత్పన్నమయ్యే ప్రతి సంకల్పం త్రికాలదర్శి అయి కర్మలోకి తీసుకువస్తున్నారా? సదా 3 కర్తవ్యాలు వెనువెంట జరుగుతాయి తప్పకుండా. ఎందుకంటే మీ పాత సంస్కారాలు లేదా స్వభావాలు లేదా వ్యర్థ సంకల్పాల యొక్క వినాశనం చేయకపోతే కొత్త రచన ఏ విధంగా జరుగుతుంది? మరియు కొత్త రచన ఏదైతే చేస్తారో దానిని పాలన చేయకపోతే అది ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తుంది? ఇది బాబా మురళిలో అడుగుతున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం గనక ఇస్తే మన కర్తవ్యమైన వినాశనము, స్థాపన, పాలన అవగాహనలోకి వస్తాయి. సో ఇక్కడ బాబా అడుగుతున్న ప్రశ్న, మీ 3 కర్తవ్యాలు అంటే మీరు చేసే ప్రతి కర్మ అంటే ప్రతి సంకల్పంలో ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకుని చేస్తున్నారా అంటున్నారు. సో ఇక్కడ దీనికి ఉదాహరణ ఏంటంటే, మీ పాత సంస్కారాలు, స్వభావాలు లేదా వ్యర్థ సంకల్పాల యొక్క వినాశనం చేయకపోతే కొత్త రచన ఏ విధంగా జరుగుతుంది? సో ఉదాహరణకి ఇక్కడ కోపాన్నే గనక తీసుకుంటే, ఈ కోపం అన్నది మన పాత సంస్కారం ఇది. సో ఈ పాత సంస్కారము వ్యర్థ సంకల్పాల వల్ల ఏదైతే వస్తుందో దీన్ని వినాశనం చేస్తే కొత్త రచన జరుగుతుంది అంటారు. సో ఇక్కడ దీన్ని వినాశనం చెయ్యాలి అంటే ఇక్కడ యోగంలో చేస్తాము. సో యోగంలో మన పాత స్వభావ సంస్కారాలన్నీ రుద్రజ్ఞాన యజ్ఞంలో వేసి బాబా కాల్చేయమంటారు. సో యోగం చేసినప్పుడు ఆత్మలోని 63 జన్మల పాత తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోయిన తర్వాత కొత్త రచన, రచన అన్న స్థాపన అన్న అర్థం ఒకటే. సో ఇక్కడ మనము రచన ఏం చేసాము? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పాన్ని రచించాం. రచించిన తర్వాత ఇక్కడ బాబా ఏమంటున్నారు, మరియు కొత్త రచన ఏదైతే చేస్తారో దానిని పాలన చేయకపోతే అది ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తుంది అంటున్నారు. సో ఇక్కడ నేను క్రోధమైన నా పాత సంస్కారాన్ని, ఆ వ్యర్థ సంకల్పాలని వినాశనం చేసేసి రచన, ఇక్కడ ఈ యుగంలో బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అన్న శ్రేష్ఠ సంకల్పం చేసి నేను శాంతి అన్నది ఏదైతే ఉందో దాన్ని పాలన అంటే ధారణ, నా యొక్క ధారణా స్థాయిలోకి తీసుకువచ్చినప్పుడే అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటాడు. సో ఈ 3 కర్తవ్యాలు మీరు ఇప్పుడే చెయ్యాలి. కనుక త్రిమూర్తి తండ్రి యొక్క త్రిమూర్తి పిల్లలు 3 కర్తవ్యాలు వెనువెంట చేస్తున్నారు. ఇది విద్యార్థులంతా చెక్ చేసుకోవాలి. పాత స్వభావ సంస్కారాలు వినాశనం చేసి కొత్త రచన అంటే శ్రేష్ఠ సంకల్పాలు. బాబా మురళిలో కూడా అన్నీ ఏమేమి సంకల్పాలు చేయాలో మనకి ఇస్తూ ఉన్నారు. సో ఆ సంకల్పాలు చేసి వాటి యొక్క పాలన అంటే ధారణా స్థాయిలోకి తీసుకురావాలి అంటున్నారు. వికర్మలు లేదా వ్యర్థ సంకల్పాలని వినాశనం చేస్తున్నారు. ఇదైతే ఇప్పుడు మరింత వేగంగా చేయవలసి ఉంది.
కేవలం మీ వ్యర్థ సంకల్పాలను, వికల్పాలను వినాశనం చేసుకోవటమే కాదు, ఎందుకంటే మీరు విశ్వ కళ్యాణకారులు. అందువలన విశ్వమంతటి వికర్మల భారాన్ని తేలిక చేయాలి, లేదా అనేకాత్మల వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయాలి. ఇదే శక్తుల యొక్క కర్తవ్యం అంటున్నారు. ఇక్కడ బాబా ఏదైతే వికర్మలు లేదా వ్యర్థ సంకల్పాలను వినాశనం చేస్తున్నారు, మరియు ఇక్కడ వ్యర్థ సంకల్పాలను, వికల్పాలను, ఇక్కడ సంకల్పము, వికల్పాలంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన ప్రతి ఆలోచన మొత్తం కల్పానికంతా మన యొక్క భాగ్యానికి సంబంధించిందంటే, ఒక్కొక్క సంకల్పము మన యొక్క భాగ్యాన్ని మొత్తము 5000 సంవత్సరాలకి రచన చేస్తోంది. అందుకే సంకల్పము, వికల్పము అంటాడు. అంటే సతోప్రధాన సంస్కారాలని ఆధారంగా తీసుకుని చేసే ఆలోచనలు సంకల్పాలు, వికారాలకి వశమై చేసే ఆలోచనల్ని వికల్పాలు అంటాడు. సో అందుకే ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలంటారు. ప్రతిదీ పూర్తి 5000 సంవత్సరాలకి రికార్డ్ అవుతుంది కాబట్టి, దాని ఆధారంగానే జన్మలు 84 ఉంటాయి కాబట్టి సంకల్పాలు, వికల్పాలు అన్న పదాన్ని బాబా వాడతారు ఇక్కడ. సో ఇప్పుడు ఈ మురళి ద్వారా మన యొక్క కర్తవ్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ దృష్టి ద్వారా సృష్టి యొక్క రచన. సో ఈ మురళిలో బాబా రచన ఎలా చేయాలా అని చెప్తున్నారు. సో బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. ఎందుకంటే సృష్టి యొక్క రచన ఆత్మాన్న స్థితిలోనే ఉండి చెయ్యాలి అంటున్నారు. సో ఆత్మాన్న స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. ఎప్పుడైతే మనం ఈశ్వరీయ విద్యార్థిగా పరమాత్మతోటి సంబంధాన్ని జోడిస్తామో, బాబా చెప్పే మురళి యొక్క అర్థము మన వివేకానికి టచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం మురళి యొక్క వాక్యాల కోసం కానీ, అర్థం కోసం కానీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. విద్యార్థులు ఎవరికి వాళ్ళు ఆత్మాన్న స్థితిలోకి వచ్చి మీ స్వశక్తితోటి టీచర్ అయిన పరమాత్మ ద్వారా స్వయాన మురళిని అర్థం చేసుకునే స్థితికి వచ్చేసేయాలి మీరందరూ. తర్వాత బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. తర్వాత బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. సో మొత్తం కల్పానికి ఎవరు మన తోడుగా ఉన్నా లేకపోయినా కల్పమంతా బాబానే మనకు తోడుగా ఉంటారు కాబట్టి, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని అని చెప్పేసి ఈ సంకల్పం చేసి సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబాని తలుచుకోవడం అన్నది సహజమైపోతుంది. మురళి వినిపించేటప్పుడు బాబా అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, అందరూ అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలో కార్యం చేస్తున్నారా? అవ్యక్త మురళిలన్నీ బాబా ప్రశ్నలతోటే మొదలవుతాయి. ఈ ప్రశ్నలకు గనక మనం సమాధానాలు ఇస్తే పురుషార్థంలో ఎంత ముందుకు వెళ్ళామో, మన గమ్యానికి ఎంత దగ్గరగా ఉన్నామో అన్నది మనకే అవగాహనలోకి వస్తుంది. సో ఇక్కడ బాబా అందరూ అవ్యక్త స్థితిలో ఉంటూ వ్యక్తంలో కార్యం చేస్తున్నారా అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి చేస్తున్నారా లేదా అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఎలా అయితే బాబా అవ్యక్తంగా ఉంటూ వ్యక్తంలో ప్రవేశించి కార్యం చేస్తున్నారో, అదేవిధంగా బాబా సమానంగా అయ్యారా? బాబా సమానంగా అయినప్పుడే ఇతరులని కూడా బాబా సమానంగా చేయగలరు. ఇక్కడ శివబాబా ఏ రకంగా అయితే కార్యం కోసం అని చెప్పి బ్రహ్మబాబా శరీరంలోకి తాత్కాలికంగా ప్రవేశించి ఆ తర్వాత పరంధామానికి వెళ్ళిపోతారో, అదే విధంగా మనం కూడా ఈ సాకార ప్రపంచంలో కార్యవ్యవహారాలు, స్థూలమైన కార్యవ్యవహారాలకి ఈ శరీరంలో దేహీ అభిమాని స్థితి లేదా ఈ ఛానల్లో అవ్యక్త స్థితిని ఏ రకంగా అభ్యాసం చేయాలని చెప్పేసి వీడియో ఉంది, అది చూసిన విద్యార్థులకు అర్థమవుతుంది. సో ఆ రకంగా చేస్తే మీరు బాబా సమానంగా అవుతారు, అప్పుడు బాబా సమానంగా సేవ చేయగలుగుతారు అంటారు. సో ఇప్పుడు మనం ఏ మురళి అయితే చెప్పుకుంటున్నామో, దృష్టి ద్వారా సృష్టి యొక్క రచన,
సో ఆ రచన కార్యక్రమంలో బాబా సమానంగా మనం కూడా సేవ చేయగలం. మిమ్మల్ని మీరు అడగండి, దృష్టి బాబా సమానంగా తయారయ్యిందా? వాణి మరియు సంకల్పం బాబా సమానంగా అయ్యాయా? బాబాకి ఏమి స్మృతిలో ఉంటుందో తెలుసా? బాబా స్మృతిలో సదా ఏమి ఉంటుంది మరియు మీ స్మృతిలో సదా ఏమి ఉంటుంది? తేడా ఏమిటి అంటున్నారు. సో ఇది ఇంకొక చెకింగ్ పాయింట్. దృష్టి బాబా సమానంగా తయారైందా అంటే, బాబా దృష్టి ఎవరిని చూసినా కానీ అందరూ ఆత్మ అన్న స్థితిలోనే చూస్తారు, దేహాన్ని చూడరు. వాణి మరియు సంకల్పం బాబా సమానంగా అయ్యాయా? సో వాణి అంటే బాబాది ఏదైతే జ్ఞానసాగరుడు, బాబా వాణి ద్వారా ఎప్పుడు జ్ఞానమే వస్తుంది. సో మన వాణి ద్వారా కూడా జ్ఞానం వస్తుందా, వ్యర్థం వస్తుందా? సో ఇది చెకింగ్ పాయింట్. అందుకే తేడా ఏమిటి బాబా యొక్క వానికి మీ వానికి అంటున్నారు. మరియు సంకల్పం బాబా సమానంగా అయ్యాయా? తో సంకల్పాలన్నీ శ్రేష్ఠ సంకల్పాలు. బాబా మురళిలో ఏదైతే మనకి సంకల్పాల యొక్క ఖజానా ఇస్తున్నారో, ఆ ఖజానాలో ఇచ్చిన సంకల్పాలే మనం వాడుతున్నామా లేదా వ్యర్థ సంకల్పాలు చేస్తున్నామా? సో ఇవన్నీ చెక్ చేసుకున్నారా అని చెప్పి అడుగుతున్నారు. సమాన స్మృతి ఉంటుందా? ఏదైనా స్మృతి ఉంటుందా లేక ఏది ఉండటం లేదా? స్మృతి ఉంటుందా లేక స్మృతికి కూడా అతీతం అయిపోయారా అంటున్నాడు. సో ఇక్కడ బాబా కొంతమంది మేమేం ఆలోచిస్తున్నామో తెలీదు, లేదా వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తున్నాయి అని అంటున్నా. అలాంటి స్థితి ఇంకా ఏమైనా ఉందా అని చెప్పేసి ఇక్కడ బాబా ప్రశ్న అడుగుతున్నారు. పుస్తకాలు ఉన్న విద్యార్థులు ఈ ప్రశ్నలన్నిటికీ నిజాయితీగా సమాధానాలు ఇచ్చుకుని చూడండి. మీ దృష్టి ఆత్మిక దృష్టి అయి మీరు సృష్టి యొక్క రచనా కార్యంలో బాబా సమానంగా సేవ చేస్తున్నారా లేదా మీకే తెలిసిపోతుంది. ఏ విషయంలో అయినా బాబా సమానంగా మీ స్మృతి ఉంటుందా? అంతిమంలో అయినా స్మృతిలో సమానత వస్తుందా? మొదటి నంబరు పిల్లలు మరియు బాబాలో తేడా ఉంటుందా? బాబ్దాదాలో తేడా ఉంటుందా? సమానత వచ్చేస్తుందా? ఎలా అయితే బాబా బేహద్ తండ్రియో అలాగే దాదా కూడా బేహద్ తండ్రి. బాబ్ దాదాకి సమీపంగా సమానంగా ఉండాలి. ఎంతెంత సమీపతయో అంతంత సమానత ఉంటుంది. సో బాబా ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ పోయి ఎంత ఇప్పుడు శివబాబాకి బ్రహ్మబాబాకి ఎలాగైతే తేడా లేదో అదే విధంగా మీరు కూడా బాబా సమానంగా అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత అంతిమంలో పిల్లలు కూడా తమ రచనకి రచయిత అయి ప్రత్యక్షంలో అనుభవం చేసుకుంటారు. ఎలా అయితే బాబాకి రచనని చూసి రచయిత యొక్క స్వరూపం స్వతహాగా స్మృతి ఉంటుందో, ఇటువంటి స్థితి నంబర్ ప్రకారం పిల్లలకి కూడా వస్తుంది. సో ఇక్కడ శివబాబా ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే బ్రహ్మబాబాకి రచనని చూసి రచయిత యొక్క స్వరూపము, ఆయన రచన ఎవరు? మనమే. మనల్ని చూసుకున్నా కానీ అక్కడ రచయిత అయిన శివబాబా కనిపించాలి. ఎలా అయితే బాబాకి రచనని చూసి రచయిత యొక్క స్వరూపం స్వతహాగా స్మృతి ఉంటుందో, ఇటువంటి స్థితి నంబరు ప్రకారంగా పిల్లలకు కూడా వస్తుంది. సో పిల్లలకి నంబరు ప్రకారంగా అంటే ఎవరు ఎంత ఆత్మాన్న స్థితిలో ఉంటారో దాని ప్రకారం ఉంటుంది. సో వర్తమానంలో మనం ఆత్మాన్న స్థితిలో ఉండాలా, దేహము అన్న స్థితిలో ఉండాలా అన్నది ఫిక్స్ అయి లేదు. సో వర్తమానం అన్నది మన చేతిలోనే ఉంది. సో గడిచిపోయిన గతం ఏదైతే ఉందో దాన్ని ఎలాగూ మళ్ళీ కాలాన్ని వెనక్కి తిప్పలేము, ఏమీ చేయలేం. వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి భవిష్యత్తు కూడా ఇక్కడ మన వర్తమానాన్ని బట్టి కాబట్టి ప్రస్తుతం మన యొక్క ధ్యాస ఫోకస్ అంతా ప్రెజెంట్ వర్తమానంలోనే మన యొక్క రచన మీద పెట్టాలి అంటున్నారు. సో అందుకే ఇంకేం చెప్తున్నారంటే, దృష్టి ద్వారా సృష్టిని రచించడం వస్తుందా? ఈ ప్రశ్నని విద్యార్థులంతా నోట్ చేసుకోవడమో రాసుకోవడమో చేసి నిజంగా మనం దృష్టి ద్వారా సృష్టిని రచిస్తున్నామా లేదా అని చూడాలి. లేకపోతే విద్యాలయంలో చేరి మురళి చదివాము, బాబా మిస్ అవ్వద్దన్నారని మురళి చదివేయడమే కాకుండా బాబా సమానంగా సృష్టిని రచించడంలో కూడా రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగం ఇవ్వాలి. సేవ చేసేవాళ్ళు శివ సందేశం ఇచ్చామా అని చెప్పి అక్కడే ఆగిపోకుండా ఇక్కడ బాబా అడిగినట్టు దృష్టి ద్వారా సృష్టి రచించడం వస్తుందా? సో ఇది మనం అసలు ఇంతకు చేస్తున్నామా లేదా చెక్ చేసుకుందాము. మీ రచన ఎలా ఉంది? కుక వంశావళియా లేక నయనాల రచన అంటున్నాడు.
సో దీని యొక్క అర్థం పూర్తి మురళి చదివితే తెలుస్తుంది. ఆ వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ వివరిస్తాను. దృష్టి ద్వారా రచన రచిస్తారా? దృష్టి ద్వారా సృష్టి అనే మహిమ ఉంది కదా. సృష్టిని మార్చే దృష్టి ఉండాలి. ఇలా దృష్టిలో దివ్యతను అనుభవం చేసుకుంటున్నారా? ఈ మురళి గనక అర్థమైతే ఎంత పెద్ద బాధ్యత మన మీద ఉందో మనకే తెలుస్తుంది. సో అందుకే ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, దృష్టి మోసం కూడా చేస్తుంది మరియు దృష్టి పతితులను పావనంగా కూడా చేస్తుంది. దృష్టి మారటం ద్వారా సృష్టి మారనే మారుతుంది. కనుక దృష్టి ఎంతవరకు మారింది అని ప్రశ్న అడిగి, దృష్టి ఎలా మారాలో తెలుసా? ఆత్మిక దృష్టిని తయారు చేసుకోవాలి. ఆత్మిక దృష్టి, దివ్య దృష్టి మరియు అలౌకిక దృష్టి తయారయ్యిందా అని అడుగుతున్నారు. ఎక్కడ ఎవరిని చూస్తున్నా ఆత్మిక స్వరూపమే కనిపించాలి. ఇలా దృష్టి మారిందా అంటున్నారు. సో ఇక్కడ ఎవరిని చూసినా కానీ వాళ్ళలో ఆత్మ భృకుటి మధ్యస్థానంలో జ్యోతిర్బిందు స్వరూపమే కనిపించాలి. ఇలా దృష్టి మారిందా అంటున్నాడు. సో ఇది ఆత్మిక దృష్టి. తర్వాత దివ్య దృష్టి, ఎవరిని చూసినా వాళ్ళలో ఉన్న దివ్యత్వము, దైవీ గుణాలు, ఆత్మ యొక్క స్వధర్మమే కనిపించాలి. మరియు అలౌకిక దృష్టి, సో ఎవరిని చూసినా కానీ వీళ్ళందరూ ఆత్మిక సోదరులు, అందరూ బ్రహ్మవంశీయులు. లౌకికాన్ని అలౌకికంలోకి ఎలా మార్చాలా అన్న అవ్యక్త మూల్యలో బాబా పూర్తిగా వివరించారు. దానికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ అయింది. విద్యార్థులు అది చూస్తే ఈ అలౌకిక దృష్టి, సో మనం ఆలోచించేటప్పుడు అందరూ బ్రహ్మవంశీయులే అని గనక ఆలోచిస్తే అలౌకిక దృష్టి. లేదు మేము జ్ఞానంలో ఉన్నారు, మా జ్ఞానంలో లేరు, సో మేము వేరా వాళ్ళు వేరా అంటే ఇది లౌకిక దృష్టి. సో ఇవన్నీ చెకింగ్ పాయింట్స్ చాలా మురళిలో చెప్పారు. కాబట్టి ఇది గనక మారితేనే మీరు సృష్టిని శ్రేష్టంగా రచించగలరు అంటారు. అందుకే ఇంకా బాబా తర్వాత ఏమంటున్నారంటే, ఎవరి నయనాలలో అయినా ధూళి ఉంటే వారికి ఒకే సమయంలో 2 వస్తువులు కనిపిస్తాయి. అలాగే దృష్టి పూర్తిగా మారకపోతే ఇక్కడ కూడా 2 వస్తువులు కనిపిస్తాయి, ఆత్మ మరియు దేహం. అప్పుడప్పుడు ఆత్మ కనిపిస్తుంది, అప్పుడప్పుడు దేహం కనిపిస్తుంది. అలా జరుగుతుంది కదా. నయనాలు మంచిగా ఉంటే ఏ వస్తువు ఎలా ఉందో అలా యథార్థ రూపంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దృష్టి మారినప్పుడే యథార్థ రూపం ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. యథార్థ రూపం ఆత్మ కానీ దేహం కాదు. యథార్థ రూపమే కనిపించినప్పుడు దృష్టి మంచిగా ఉంది అని భావించండి. దృష్టిపై చాలా ధ్యాస పెట్టాలి. దృష్టి మారిపోతే ఎప్పుడూ మోసం చేయదు. సాక్షాత్కారం దృష్టి ద్వారానే అవుతుంది. మీ ఒక్కొక్కరికి దృష్టి ద్వారా తమ యథార్థ రూపం, యథార్థ ఇల్లు మరియు యథార్థ రాజధానిని చూస్తారు. యథార్థ దృష్టి అయితే దృష్టిలో అంత శక్తి ఉంటుంది. సదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏదైతే మహావాక్యాలు చెప్పారో, దృష్టి గనక మారకపోతే 2 వస్తువులు కనిపిస్తాయి, ఆత్మ మరియు దేహము అంటున్నారు. ఎప్పుడైతే ఆత్మిక దృష్టి, దివ్య దృష్టి, అలౌకిక దృష్టి వస్తుందో అప్పుడు పూర్తిగా మనం ఆత్మాన్న స్థితిలో ఉన్నప్పుడు చేసే ప్రతి సంకల్పం శ్రేష్ఠ సంకల్పమై ఆ సంకల్పాలన్నీ ధారణా స్థాయిలోకి, అంటే స్థాపన, పాలన 2 చేయగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే ఓం శాంతి అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేస్తున్నాం కానీ పాలన చేయట్లేదు. ఉదాహరణకి శాంతిని తీసుకున్నాం కానీ బాబా చెప్పే మురళిలో చెప్పే పాయింట్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే ఎక్కడ శ్రీమతాన్ని పాటిస్తున్నామో ఉల్లంఘిస్తున్నామో మనకే తెలిసిపోతుంది. లేదా ఇంకోటి ఏం చేస్తాం, బాబా అలౌకిక దృష్టి అని ఏదైతే చెప్తున్నారో మేమే జ్ఞానంలో ఉన్నాము వాళ్ళు లేరు అని చెప్పి ఏదైతే విభజన వచ్చేసిందో ఇక్కడ కూడా ఏంటంటే బాబా సమానంగా ఏదైతే అంతా ఒక తండ్రి పిల్లలు అందరూ బ్రహ్మవంశీయులు అన్న ఆ ఉన్నతమైన స్థితికి రాలేదు. అంటే ఇక్కడ సంకల్పాలు చేస్తున్నాం కానీ పాలన జరగట్లేదు. సో కానీ కర్త అంటే ఇప్పుడు ఈ మురళి కాక వేరే మురళిలో చెప్పారు, చేసేటప్పుడు 3 కర్తవ్యాలు చేయాలి కానీ ఏదో ఒకటి కాదు, 3 చేస్తేనే బాప్ సమాన స్థితి అంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనం రోజు మురళి చదివి బాబా చెప్పిన స్టాండర్డ్స్ని రీచ్ అయ్యామా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. ఒక రకంగా మురళీలన్నీ చదివి చూస్తే చాలా హై స్టాండర్డ్స్ ఉన్నాయి,
కానీ ఇక్కడ మనం ఏంటంటే మురళి చదివేసి శివ సందేశం ఇచ్చేస్తే అయిపోతుంది అంటున్నారు. కానీ సృష్టి రచన అంటే ఇంకా పూర్తిగా మొత్తం అంతా మన యొక్క దృష్టి ద్వారా మార్చాలి అంటున్నారు. సో మార్చాలి అంటే ఇక్కడ మీకు ఆత్మిక దృష్టి రావాలి. అది ఏ రకంగా వస్తుంది అన్నది కూడా వివరించారు. సో ఇక్కడ బాబా అందుకే మీ దృష్టి గనక పర్ఫెక్ట్గా బాబా చెప్పినట్టు ఆత్మ అన్న స్థితిలో ఉంటే ఎవరిని చూసినా ఒకే వస్తువు ఆత్మ కనిపిస్తుంది. అలా కాకుండా దృష్టి పూర్తిగా మారకపోతే రెండు కనిపిస్తాయి. ఒకటి ఆత్మ మరియు దేహము అంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, కాసేపు స్థాపన చేస్తూ ఉంటాము, కాసేపు వినాశనం చేస్తూ ఉంటాము, మళ్ళీ కాసేపు కొత్త పాపపు ఖాతా జమ చేసేసి కూర్చుంటాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే పాత స్వభావ సంస్కారాలని వినాశనం చేయమన్నాడు. కానీ ఆ పాత స్వభావ సంస్కారాలే గనక మనం వర్తమానంలో చేస్తే వాటినే మళ్ళీ రచిస్తూ పోతున్నాం. రచించేటప్పుడు ఆత్మిక దృష్టితో రచించాలి. కానీ వర్తమానంలో దేహము అన్న స్థితితోటి మనము రచిస్తూ పోతే మళ్ళీ దుఃఖమే రిపీట్ అవుతుంది. సో అందుకే వర్తమానాన్ని బట్టి మన యొక్క భవిష్య ప్రారంధం ఉంటుంది. కాబట్టి వర్తమానంలో మీ యొక్క రచన అంటే మీరు చేసే సంకల్పాలు ఆత్మిక దృష్టి, దివ్య దృష్టి, అలౌకిక దృష్టితో చేయండి అంటారు. ఇప్పుడు గనక ఈ యొక్క బాబా చెప్పినట్టు అలౌకిక దృష్టితోటి గనక మనము సంకల్పాలు చేస్తే ప్రస్తుతం సంగమయుగంలోనూ వచ్చే కల్పంలోనూ సంబంధికుల ద్వారా ఏ దుఃఖాన్ని అనుభవించం. ఇప్పుడు ప్రస్తుతం సంగమయుగంలో సంబంధీకుల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అంటే మనలో అలౌకిక దృష్టి లేదని అర్థం. సో లౌకికమైన దృష్టితోటి ఇప్పటికీ అవే సంకల్పాలు మనం రచన చేస్తూ ఉంటే అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటే ఇప్పుడు అలజడికి లోనవుతాము. వచ్చే కల్పంలో కూడా సంబంధీకుల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తాం. సో ఇక్కడ రచన చేస్తున్నామంటే మనమే సంకల్పాల ద్వారా మన భాగ్యాన్ని రచించుకుంటున్నాము, సృష్టిని కూడా మన యొక్క మారుస్తున్నామంటే ఇక్కడ మార్పు అన్నది ఒకరి నుంచి మొదలైతే ఆ తర్వాత ఆలోచనలన్నీ ఆ వాయుమండలంలోకి వెళ్ళినప్పుడు స్వతహాగానే ఆలోచనల ద్వారా మార్పు వస్తూ ఉంటుంది. సో ఇది బాబా అవతరణ యొక్క రహస్యం కూడా, ఏదైతే వినాశనము స్థాపన పాలన అంటున్నారో. సో కాబట్టి ఇక్కడ మీరు దృష్టిని గనక మారకపోతే ఆత్మ మరియు దేహం రెండు కనిపించినప్పుడు మళ్ళీ మనం బాబా వినాశనం చేయమని చెప్పిన స్వభావ సంస్కారాలు వ్యర్థ సంకల్పాలన్నిటినీ వర్తమానంలో రచిస్తూ పోతాం. కాబట్టి మన వర్తమానంలో మనం రచించిన సంకల్పాల ఆధారంగా మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో దుఃఖం అన్నది వస్తుంది. సో ఇక్కడ రిపీట్ అవుతుంది దుఃఖమా లేకపోతే మన స్వభావ సంస్కారాలు వ్యర్థ సంకల్పాలు అంటే మన యొక్క పాత స్వభావ సంస్కారాలు వ్యర్థ సంకల్పాలు వర్తమానంలో రిపీట్ అవుతున్నాయి కాబట్టి దుఃఖం అన్నది రిపీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు మీ దృష్టి ద్వారా మీ యొక్క సృష్టిని రచించుకోండి అన్నదే ఈ పాఠం యొక్క సారాంశము. ఇప్పుడు ఎవరైనా ఎదురుగా వస్తే నా దృష్టి ద్వారా ఏమి సాక్షాత్కారం చేసుకుంటారు? మీ వృత్తిలో ఏది ఉంటుందో అదే మీ దృష్టి ద్వారా ఇతరులు అనుభవం చేసుకుంటారు. ఒకవేళ దేహాభిమాన వృత్తి లేదా చంచలత ఉంటే మీ దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా అలాగే అవుతుంది. ఇతరుల దృష్టి వృత్తి కూడా చంచలం అవుతాయి. యథార్థ సాక్షాత్కారం చేయించలేరు. అర్థమవుతుందా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో ఈ పాయింట్ కనుక అర్థమైతే వర్తమానంలో అన్ని శ్రేష్ఠ సంకల్పాలనే రచిస్తాం, అంటే థాట్స్ని క్రియేట్ చేస్తాం. సో రచన అంటే ఇంకా మన వాడుక భాషలో చెప్పడం అనంటే ఇంకా తలరాత రాసుకోవడం. ఆత్మ అన్న స్థితిలో మన భాగ్యాన్ని మనం రచించుకోవడము. ఇక్కడ బాబాకి సహయోగము రుద్రజ్ఞానంలో సహయోగం ఇచ్చేటప్పుడు మన సంకల్పాలవన్నీ వాయుమండలంలోకి వెళ్తాయి. కాబట్టి మొత్తం విశ్వం కూడా వ్యాపించినప్పుడు సృష్టి యొక్క రచన కూడా జరుగుతుంది అంటాడు. సో ఈరోజు సమాజము దేశం అంటే ఏంటి? ఆత్మ అంత కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే అందరి ఆత్మల యొక్క సంకల్పాలు కలిపే ఈరోజు సమాజం తయారైంది. కాబట్టి మొదలంటూ పెడితే సృష్టి రచనని శ్రేష్టంగా చెయ్యాలి అంటే అది మన నుంచే మొదలు పెట్టాలని చెప్పి విశేషాత్మలమైన మనందరికీ బాబా జ్ఞానాన్ని స్వయాన అవతరించి మనకు తెలియచేసి మన ద్వారా చేయిస్తున్నారు. ఇందులో ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అంటున్నాడు. సో ఇవన్నీ చేస్తే ఏంటి బెనిఫిట్ అని అంటే ఆ చేసిన వాళ్ళకి బాబా వచ్చే కల్పంలో రాజ్య కుటుంబాల్లోకి పుట్టి
సుఖపడతారు. సో ఇది ఇక్కడ అందుకే బాబా ఇక్కడ మీరు ఎవరైనా ఎదురుగా వస్తే మీ వృత్తి, ఇక్కడ బాబా వృత్తి మరియు దృష్టి అన్న 2 పదాలు వాడుతున్నారు. వృత్తి అంటే ఇక్కడ ఆలోచన విధానం లేదా సర్కిల్, వృత్తాకారం అంటారు. సో మన ఆత్మ అన్న మొట్టమొదటి పాఠాన్నే గనక తీసుకుంటే మనసు బుద్ధి సంస్కారం అన్న సర్కిల్. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆలోచన చేస్తాము, దివ్య బుద్ధి ఉన్నప్పుడు ఆ బుద్ధి ద్వారా ఆలోచన వెళ్ళినప్పుడు అది మన సంస్కారం అయిపోతుంది. సో ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కారాలు మీ దృష్టి ద్వారా అందరికీ అంటే ఇక్కడ గనక నా వృత్తిలో గనక శాంతి అన్న దైవీ గుణం ఉంటే నా యొక్క దృష్టి ద్వారా అంటే మన యొక్క అపియరెన్స్ ఆ చూసే దీన్ని బట్టి అందరికీ అందుకే నయనాల ద్వారా ఇందాక స్టార్టింగ్లో నేను ఏదైతే నయనాల రచన అంటాడు, కుకవంశావళియ లేక నయనాల రచన అన్నాడు. ఇది నేను ఇందాక చెప్పేటప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను. సో మన కళ్ళ ద్వారా మనకు ఎవరిని చూసినా కానీ వాళ్ళకి శాంతి అనుభవం అవ్వాలి. సో ఆ రకంగా మీ వృత్తి గనక మారితే మీ దృష్టి మారుతుంది. మీ వృత్తిలోనే చంచలత దేహాభిమాన వృత్తి గనక ఉంటే అదే అందరికీ అనుభవంలోకి అవుతుంది అంటున్నారు. కాబట్టి యథార్థ సాక్షాత్కారం చేయించలేరు అంటున్నారు. సో ఇక్కడ ఏం సాక్షాత్కారం చేయించాలంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఏదైతే వాక్కు ద్వారా చెప్తున్నామో అదే అక్కడ సాక్షాత్కారం అవ్వాలి. సో మనం సంకల్పము చేసేటప్పుడు అంటే రచన చేసేటప్పుడు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చేసి వాక్కు ద్వారా ఓం శాంతి అని చెప్పి ప్రవర్తన విషయానికి వచ్చేసరికి క్రోధాన్ని గనక చూపిస్తే యథార్థ సాక్షాత్కారం చేయించలేరు అంటారు. అందుకే అవతల వాళ్ళకి జ్ఞానం టచ్ అవ్వకపోవడానికి కారణం అది. సో మనము శాంతి స్వరూపం అన్న సంకల్పాన్ని రచిస్తే అది అవతల వాళ్లకు సాక్షాత్కారం అవ్వాలి ఆ శాంతి స్వరూపం అని. లేదా ఇక్కడ ఏమవుతుంది, నోటి ద్వారా ఓం శాంతి అంటున్నాము, అందరికీ సాక్షాత్కారం ఏమవుతుందంటే అందరికన్నా ముందు వీళ్ళకే కోపం వస్తుంది అంటున్నారు. అంటే మన ఆలోచన మన వాక్కు మన కర్మ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనమే వ్యర్థ సంకల్పాలను రచిస్తున్నాం కాబట్టి మన భాగ్యమే భ్రష్టు పట్టిపోతుంది. సో మనమే దుఃఖాన్ని అనుభవిస్తాం. సో అందుకే ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో మీ వృత్తి ద్వారా దృష్టి, ఆ దృష్టి ద్వారా అందరికీ సాక్షాత్కారము. మనం ఏది చెప్తున్నామో ఆ శాంతి అంటున్నామంటే శాంతి ద్వారా అన్నది వాళ్ళకి అక్కడ సాక్షాత్కారం అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఇతరుల దృష్టి వృత్తి కూడా చంచలం అవుతాయి. ఎప్పుడు మనము దేహాభిమానం అన్న వృత్తి దృష్టి ద్వారా ఉన్నప్పుడు అటువంటి సమయంలో యథార్థ సాక్షాత్కారం చేయించలేరు అంటున్నారు. సో మనం చెప్పే జ్ఞానాన్నే మనం అక్కడ ప్రత్యక్షం చేయలేకపోతున్నాము, రుజువు చేయలేకపోతున్నామంటే బాబాని ప్రత్యక్షం చేయలేకపోతున్నామని అర్థం. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే సృష్టి మారకపోవడానికి కారణం దృష్టి మారలేదు, దృష్టి మారకపోవడానికి కారణము వృత్తి మారలేదు. దృష్టి మారితే సృష్టి కూడా మారుతుంది అంటున్నారు. సో కాబట్టి ఎవరైతే సృష్టిని మార్చాలి అనుకున్న వాళ్ళు ముందు దృష్టి మారాలంటే వృత్తిని ఇవి గనక మార్చితే అప్పుడు సృష్టి కూడా మారుతుంది. ఈ రోజులలో పిల్లలందరికీ బాప్ దాదా విశేష సైగ ఇదే చేస్తున్నారు. దృష్టిని మార్చుకోండి, సాక్షాత్కార మూర్తిగా అవ్వండి. చూసేవారు ఇవి నయనాలు కావు, గారడీ పెట్టే అని అనుభవం చేసుకోవాలి. గారడీ పెట్టె ద్వారా రకరకాల దృశ్యాలు చూస్తారు కదా, అలాగే మీ నయనాలలో దివ్య స్థితిని చూడాలి. నయనాలు సాక్షాత్కార సాధనంగా అవ్వాలి అంటున్నారు. సో మనం శాంతి గురించి చెప్తే మనమే శాంతి స్వరూపాలుగా అక్కడ సాక్షాత్కారం అవ్వాలి. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మా దుఃఖం అన్నది పోయింది, మేము సంతోషంగా ఉన్నాము అంటే మన ద్వారా నయనాల ద్వారా సంతోషం అన్నది సాక్షాత్కారం అవ్వాలి. కాబట్టి అందుకే ఇక్కడ దృష్టిని మార్చుకోండి, సాక్షాత్కార మూర్తిగా అవ్వండి అంటున్నాడు. ఇది ఇక్కడ బాబా దృష్టి ద్వారా సృష్టి గురించి చెప్పడము. సో ఈ పాయింట్ని విద్యార్థులు అండర్లైన్ చేసుకుని దృష్టిని మార్చుకున్నప్పుడే సాక్షాత్కార మూర్తిగా అవుతారు. చూసేవారు ఇవి నయనాలు కాదు, గారడీ పెట్ట అంటే ఆశ్చర్యం. ఇందాక బాబా చెప్పినట్టు గారడీ పెట్టెలో రకరకాల దృశ్యాలు చూస్తారు అంటున్నారు. సో ఎప్పుడైతే మన దృష్టి మారుతుందో మన నయనాల ద్వారా
మనం ఏ జ్ఞానం అయితే చెప్తున్నామో ఆ కళ్ళ ద్వారా క్రోధం అన్నది కాకుండా, కక్ష సాధింపు చర్యలని కాకుండా, మన కళ్ళ ద్వారా, నయనాల ద్వారా శాంతి, సంతోషము, ప్రేమ, పవిత్రత ఇవన్నీ అందరికీ సాక్షాత్కారం అవ్వాలి. మనం చూడగానే అందరికీ అమ్మ వాళ్ళు చూసే చూపేలా ఉందని భయపడిపోవడం కానీ, అమ్మ వాళ్ళ చూపుకే అసలేదో దృష్టి ఇస్తారంట అని చెప్పేసి కూడా ఏదో చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చాలామంది కొంత అలజడికి లోనవ్వడము, ఎందుకు ఇలా చూస్తున్నారని ఆ టైపు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం కాదు. ఇక్కడ బాబా చెప్పేది మనలోని ఈ యొక్క ఆత్మిక దృష్టి, దివ్య దృష్టి, దీని ద్వారా బాబా చెప్పే ఈ దైవీ గుణాలు అంటే ఇక్కడ ఇందాక ఉదాహరణ ఇచ్చినట్టు శాంతి అని మన వృత్తి మారి గనక దృష్టి మారితే మన నయనాల ద్వారా శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందము ఇవన్నీ అనుభవంలోకి రావాలి. సో అదే బాబా ఇక్కడ చెప్తూ ఇంకేమంటున్నారంటే, గారడి పెట్టె ద్వారా రకరకాల దృశ్యాలు చూస్తారు కదా, అలాగే మీ నయనాలలో దివ్య స్థితిని చూడాలి. అంటే మన వృత్తి మారితే అప్పుడు మన నయనాలలో అది రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు. నయనాలు సాక్షాత్కార సాధనంగా అవ్వాలి అంటున్నారు. అంటే మన కళ్ళని చూస్తేనే అందరికీ ఆ శాంతి, ప్రేమ ఇవన్నీ అనుభవంలోకి వచ్చేయాలి అంటారు. సో ఎప్పుడైతే ఆత్మలకు అలా మన ద్వారా శాంతి కానీ, ఆనందం కానీ అనుభవం అవుతుందో అప్పుడు వాళ్ళ యొక్క వికర్మలు ఏవైతే ఉన్నాయంటే సంతోషంగా లేనప్పుడే అందరు తప్పులు చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మన ద్వారా సంతోషం అనుభవం అవుతుందో తప్పులు చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పాత ఖాతాలు వినాశనం అవుతాయి. వాళ్ళు సంతోషంలో ఉంటారు కాబట్టి వాళ్ళు శ్రేష్ఠ రచన అంటే శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ పోతారు. సో ఇది సేవ యొక్క విధానము. కాబట్టి శివ సందేశం ఇవ్వడమే సేవ అనుకోవద్దు. బాబా ఇందాక స్టార్టింగ్లో ప్రశ్న అడిగినట్టు దృష్టి ద్వారా సృష్టి రచించడం వస్తుందా అంటే ఇదంతా ఫాలో అవ్వాలి. ఇంకా తర్వాత బాబా అడుగుతున్న ప్రశ్న, మొత్తం విశ్వంలో విశేష ఆత్మలు ఎవరు అని ప్రశ్న అడిగి దీనికి బాబా ఇచ్చే సమాధానము, ఒకవేళ మీరు విశేష ఆత్మలు కాకపోతే బాబా మిమ్మల్ని తనవారిగా ఎందుకు చేసుకున్నారు? మిమ్మల్ని మీరు విశేష ఆత్మగా భావించడం ద్వారా విశేషత వస్తుంది. ఒకవేళ సాధారణంగా భావిస్తే సాధారణ కర్తవ్యం చేస్తారు. ఒక్కొక్క ఆత్మ స్వయాన్ని విశేషంగా భావించి ఇతరులలో కూడా విశేషత తీసుకురావాలి. పిల్లలైన మీరు విశేష ఆత్మలు. ఈ నశ ఈశ్వరీయ నశ, దేహాభిమానం యొక్క నశ కాదు. ఈశ్వరీయ నశ సదా నయనాల ద్వారా కనిపించాలి అంటున్నారు. సో ఇది మళ్ళీ ఇంకొక చెకింగ్ పాయింట్. మన ఆలోచన విధానంలో మనం విశేష ఆత్మలు అనుకుంటున్నామా లేకపోతే సాధారణ ఆత్మలు అనుకుంటున్నామా అని మన ఆలోచనని బట్టే మన కర్తవ్యం ఉంటుందని చెప్పి ఈ ఈశ్వరీయ నశ అన్నది బాబా నయనాల ద్వారా కనిపించాలని చెప్పి ఇక్కడ చెప్పారు. దీని తర్వాత మురళి ఏదైతే బాబా వేరే విషయాలు చెప్పారో సో దాన్ని రికార్డ్ చేయటం లేదు. దృష్టి ద్వారా సృష్టి యొక్క రచన అని అన్నంత వరకే ఈ మురళి రికార్డింగ్ అన్నది జరిగింది. ఈశ్వరీయ విద్యార్థులు దీన్ని గమనించగలరు. ఓం శాంతి.